హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి 1 to 5 ఇయర్స్ వరకు కూడా యూజ్ అయ్యే విధంగా పట్టు లంగా జాకెట్ అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నానండి. ఈ లంగా బ్లౌజ్ కటింగ్ అయితే నేను ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడొచ్చు. అలాగే ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా బాడీ పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇలా బ్యాక్ సైడ్ ఓపెన్స్ ఉన్నాయి కదా, దానిని ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే చేసి క్లాత్ని స్టిచ్ చేయాలి. మనం ముందుగానే సపరేట్గా 1.5 ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ అయితే వదులుకున్నాం కదా, అదే క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ ఉక్స్ పట్టీని కాజా పట్టీని రెండింటిని ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసి ఓపెన్ లేకుండా క్లోజ్ చేయాలి. ఇలా స్టిచ్ చేయాలి, డబల్ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసి షోల్డర్లు అయితే జాయింట్ చేసుకోవాలి. కటింగ్ వీడియోలో చిన్న మిస్టేక్ జరిగిందని చెప్పాను కదా, అది ఇక్కడేనండి. మనము లోపలికి పట్టి కోసం ఫోల్డ్ చేసుకోవడం కోసం అయితే ఇక్కడ ఒక 3 ఇంచెస్ ఎగస్ట్రా తీసుకున్నాం కదా, అది వదిలేసి నెక్ మార్కింగ్ చేసుకోవాలి. కానీ నేను కన్ఫ్యూజ్లో అది వదిలేయకుండా పైనుంచి అయితే మార్కింగ్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ కరెక్ట్గా అయితే మార్కింగ్ చేస్తున్నాను చూడండి. మనం ఎగస్ట్రా తీసుకున్న దగ్గర నుంచి కింది వైపుకి 3.5 ఇంచుకి అయితే నేను మార్కింగ్ చేసి వచ్చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. తర్వాత మనము ఇలా నెక్ చుట్టూరా అలాగే ఆమ్ డౌన్ కూడా ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను మొత్తం ఫోల్డింగ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఈ షోల్డర్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఒకదానిపైన ఒకటి ఉంచి ఇలా షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ ఎగస్ట్రా పట్టీ కోసం అని ఒక 3 ఇంచులు అయితే ఎగస్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ 3 ఇంచుల వరకు మళ్ళీ ఒకసారి మనం మార్క్ చేసుకొని అక్కడ వరకు అయితే ఒక కుట్టు వేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఎగస్ట్రా ఉన్నదాన్ని ఇలా మనం పట్టీలాగా ఫోల్డ్ చేసి ఇలా బ్యాక్ పార్ట్ వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఒక స్టిచ్ చేసుకున్నట్లయితే చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు రెండో వైపును కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వలన పిల్లలు కాస్త పెద్దగా అయినాక ఈ కుట్టు విప్పుకోవచ్చు. తర్వాత బ్యాక్ పార్ట్లో అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా మనం డాట్స్ వేసుకోవడం కోసం ఇలా షోల్డర్ల నుంచి ఇలా మధ్యలోకి ఇలా పట్టుకొని టక్స్ అయితే ఇచ్చుకొని 2.5 ఇంచులు లేదా 3 ఇంచుల వరకు ఒక డాట్స్ అయితే వేసుకోవాలి. డాట్స్ వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇలా ఒక సైడ్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఒక సైడ్ మనం ఎంత ఖర్చు కోసం అయితే వదులుకున్నామో అంత మార్కింగ్ చేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. 2 లేదా 3 కుట్లు అయితే వేసుకోండి. తర్వాత లంగా అయితే తీసుకొని మనకి ఎగస్ట్రా మనము పట్టీ వేసుకోవడం కోసం ఇక్కడ 8 ఇంచులు అయితే తీసుకున్నాం కదా, ఆ 8 ఇంచుల క్లాత్ని మనము పట్టీలాగా మలుచుకొని కుట్టుకోవాలి. ఫస్ట్ మనము ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అదే మార్కింగ్ మీద ఇలా బార్డరు కింది బార్డర్ వదిలేసి కరెక్ట్గా బార్డర్ వరకు వచ్చేలాగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మొత్తం స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ లోపల వైపున మనకు పట్టీ కనపడుతుంది, అలాగే పై వైపున మాత్రం మనకు ఫినిషింగ్ నీట్గా ఉంది. సేమ్ లైనింగ్ కూడా అలాగే మనం ఎక్స్ట్రా ఎంత అయితే ఎన్ని ఇంచులు అయితే తీసుకున్నామో అన్ని ఇంచుల్ని లోపల పట్టీలాగా మలిచి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ బాడీ పార్ట్కి లంగా అయితే జాయింట్ చేసుకోవాలి. బాడీ పార్ట్కి ఇలా మిడిల్లో ఒక మార్కింగ్ అయితే చేసుకొని ఇలా ఈ చివరి నుంచి కుచ్చులు పెట్టుకుంటూ అయితే రావాలి. ఈ కుచ్చులన్నీ కూడా సమానంగా ఉండాలి. మీకు చిన్నవైనా పెద్దవైనా సరే సమానంగా ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ నేను మధ్యలో అయితే క్లాత్కి మిడిల్ పార్ట్లో ఒక టక్స్ అయితే ఇచ్చుకున్నాను. ఈ టక్స్ వచ్చేసి మనకి బాడీ పార్ట్ మిడిల్లో ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, అదే మార్కింగ్ దగ్గరకు వచ్చేలాగా ఇలా పెట్టుకోండి క్లాత్ని.
ఇలా పెట్టుకొని అటువైపున మిగిలిన క్లాత్ మొత్తం అటువైపు కుచ్చుళ్ళ కింద రావాలి. ఇటువైపు మార్కింగ్ యువతల వైపుది క్లాత్ మొత్తం ఇటువైపు కుచ్చిళ్ళ కింద రావాలి అంటే ఇలా మధ్యలో ఒక పిన్ అయితే పెట్టుకోండి. ఇలా కుట్టుకున్నారు అంటే మీకు క్లాత్ ఒకవైపున ఎక్కువ ఒకవైపున తక్కువ కాకుండా కరెక్ట్గా ఉంటుంది. అలాగే కుచ్చిళ్ళు కూడా సమానంగా వస్తాయి. ఇక్కడ నేను ఈ స్టిచ్చింగ్ పార్ట్లో మెయిన్ బిట్స్ మాత్రమే చూపిస్తున్నానండి, వీడియో ఫుల్ చూపించకుండా. ఇక్కడ నేను పూర్తిగా జాయింట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. దీని తర్వాత ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈ లైనింగ్ అనేది ఇక్కడ బాడీ పార్ట్ వైపుకు వేసుకొని ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఖర్చులన్నీ బయటకు కనపడకుండా ఉంటాయండి. సేమ్ లైనింగ్ క్లాత్ను కూడా అలాగే కుచ్చుళ్ళు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత చూడండి, ఇలా ఇలా చూసినట్లయితే మనకి ఎక్కడా కూడా మనకి ఖర్చులు పైకి కనపడతలేదు, మొత్తం లోపల వైపుకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఫినిషింగ్ చూడండి, చాలా నీట్గా ఉంది కదా. ఇలా స్టిచ్ చేసుకున్నారు అంటే మనకు ఆ పోగులు అనేవి బయటికి రాకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ మనం ఇప్పుడైతే ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి. ఈ లోపల ఖర్చులు అలాగే ఈ లైనింగ్ని కలిపి మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడైతే మనం కుట్టు వేసుకున్న తర్వాత అయితే ఇక్కడ చూడండి చాలా బాగుంది కదా నీట్గా. నెక్స్ట్ ఇంకొక సైడ్ అయితే జాయింట్ చేయాలి కదా. ఆ సైడ్ జాయింట్ చేయడం కోసం ఈ చివర్లు రెండు ఇలా పట్టుకొని ఖర్చు కోసం మనం ఎక్స్ట్రా తీసుకున్న 2 ఇంచులకు మార్కింగ్ చేసుకొని స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నడుము దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ కొంచెం క్లాత్ మందంగా అయితే ఉంది కదా, దాని వలన కొంచెం నిదానంగా స్టిచ్ చేయాల్సి వస్తుంది. 2 ఇంచెస్ వరకు అయితే లైనింగు మెయిన్ క్లాత్ రెండు కలిపి జాయింట్ చేసి తర్వాత ఓన్లీ ఈ పట్టు క్లాత్ను మాత్రమే మెయిన్ క్లాత్ను మాత్రమే స్టిచ్ చేసుకుంటూ రావాలి. రెండోసారి స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ను మాత్రమే స్టిచ్ చేయాలి. మెయిన్ క్లాత్ని లోపల వైపుకి నెట్టేసి ఈ లైనింగ్ క్లాత్ను మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. సో లంగా కంప్లీట్గా కుట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఇక్కడ బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్ వచ్చింది. అలాగే నెక్కి ప్లెయిన్ ఉంటే సింపుల్గా ఉంటుందని చెప్పి నేను ఈ మగ్గం వరకు లేస్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ చూసినట్లయితే మనకు కావాల్సిన బ్లౌజుకు కావాల్సిన పార్ట్లన్నీ ఇక్కడ మనం తీసుకున్నాము. ఇవి దేనికి దానికి సపరేట్ చేసుకున్న తర్వాత ముందుగా అయితే మనము బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకోవడం కోసం క్లాత్ని ఉల్టా అయితే వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది ఉల్టా అండి, సీదా కాదు. కుట్టిన తర్వాత ఇలా ఖర్చులు కట్ చేసుకొని మనం కట్స్ పెట్టుకొని తిరగేసుకుంటే అప్పుడు మనకి సీదా అవుతుంది క్లాత్. ఇలా తిరగేసిన తర్వాత కూడా పైనంగా మళ్ళీ ఒక కుట్టు వేసుకుని అప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని ఇక్కడైతే చూడండి నేను పూర్తిగా జాయింట్ చేసిన తర్వాత అయితే చూపించాను. ఈ ప్రాసెస్ అంతా మనం ఆల్రెడీ బాడీ పార్ట్లో అయితే కుట్టి చూపించాం కాబట్టి ఇక్కడ నేను ప్రత్యేకంగా చూపించట్లేదు. మనకి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను ఈ ఫ్రంట్ పార్ట్కి అయితే లేస్ అయితే స్టిచ్ చేస్తున్నాను. లేస్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఇది వెడల్పుగా ఉంది కాబట్టి మనకి ఇక్కడ చిన్న చిన్న ఇలా ఫ్రిల్స్ లాగా కుచ్చులాగా పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అక్కడక్కడ అలా ఫ్రిల్స్ లాగా పెట్టుకొని కుట్టుకున్నాము అంటే మనకి రౌండ్ నీట్గా వస్తుంది, ఫ్రంట్ నెక్ రౌండ్. తర్వాత ఇక్కడ మనము ఈ లేసు కింది భాగాన జాయింట్ చేసుకోవడం కోసం
మనకి ఇక్కడ కట్ వర్క్ ఇచ్చారు కదా, ఆ కట్ వర్క్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి మగ్గం వరకు, బ్లౌజ్ మీద మగ్గం వరకు చేసినట్లే కనపడుతుంది మనకి. నేను తీసుకున్న ఈ లేస్కి ఎలాంటి స్టోన్స్, పూసలు అలాంటివి ఏమీ లేవు. ఓన్లీ చెమ్కీలు, జరీ థ్రెడ్తో మాత్రమే వర్క్ వచ్చింది కాబట్టి నేను నార్మల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నాను. అదే మీరు ఇంకో విధమైనది, ఇంకొక డిజైన్ ఏమైనా సరే, స్టోన్స్ కానీ పూసలు కానీ అట్లాంటివి ఏమైనా వస్తే మటుకు ఖచ్చితంగా సింగిల్ పాదం పెట్టుకొని జాగ్రత్తగా నీడిలు ఇరిగిపోకుండా చూసుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్కి అలాగే బ్యాక్ పార్ట్కి కూడా డాట్స్ అయితే వేసుకోవాలి. తర్వాత నేను ఈ బ్లౌజ్కి అయితే పెప్లం డిజైన్ అయితే స్టిచ్ చేస్తున్నాను. దానికోసం నేను తీసుకున్న క్లాత్ని ఇలా మనం ఒకవైపున అంచు వచ్చేదైతే తీసుకున్నాం ఫ్రంట్ పార్ట్కి, అలాగే ఇంకొక వైపుకి బ్యాక్ పార్ట్కి అయితే ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ క్లాత్ని సమానంగా అటువైపున ఇటువైపున ఖర్చులు అయితే లేకుండా నీట్గా పోగులు లేకుండా కట్ చేసుకొని ఇలా కింది వైపున మాత్రం ఒక 1/2 ఇంచుకి ఇలా ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ను మధ్యలోకి ఫోల్డ్ చేసి చిన్న టక్స్ అయితే ఇచ్చుకోండి. అలాగే బ్లౌజ్కి కూడా మధ్యలో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెప్లం డిజైన్ స్టిచ్ చేసుకోవడం కోసం ఇలా చివరి నుంచి ఒక 2 ఇంచెస్ వరకు అయితే ప్లెయిన్గా స్టిచ్ చేసుకొని తర్వాత చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. మనకు క్లాత్ ఎంతైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా ఫ్రిల్స్ పెట్టి కుట్టుకోవాలి. ఈ క్లాత్కి మనం మధ్యలో ఒక టక్స్ అయితే ఇచ్చుకున్నాం కదా, అలాగే బాడీ పార్ట్కి మార్కింగ్ కూడా చేసుకున్నాం కదా, అవి రెండు ఒకే చోటకు వచ్చేలాగా చూసుకుంటే మనకు ఈ కుర్చీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి అలాగే బ్యాక్ పార్ట్కి కూడా స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ కుర్చీలు ఇలా నీట్గా సర్దుకొని ఐరన్ చేసినట్లయితే మనకు నీట్గా నిలబడతాయి. నెక్స్ట్ నేను ఈ నడుము పార్ట్ దగ్గర కూడా లేస్ జాయింట్ చేయాలనుకుంటున్నాను. అయితే ఎలా జాయింట్ చేస్తే బాగుంటుంది అనేది నేను లేస్ని పై వైపుకి అలాగే కింది వైపుకి కూడా పెట్టి చూశాను. నాకు ఇలా పై వైపుకి కట్ వర్క్ పై వైపుకి వచ్చేలా స్టిచ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అలాగే స్టిచ్ చేస్తున్నాను. ఈ లేస్ జాయింట్ చేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెండింటిని కలిపి షోల్డర్స్ అయితే జాయింట్ చేయాలి. సో ఇంతవరకు అయితే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకోవడం ఎలాగో చూపిస్తాను. హ్యాండ్స్ కోసం ఇక్కడ నేను 4 ఇంచెస్ వచ్చేసి హ్యాండ్ పొడవు, అలాగే బుట్ట కోసం 2 ఇంచుల ఎగస్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ చివరి నుంచి 5 ఇంచులకి ఒక మార్కు చేసుకొని అక్కడి నుంచి అయితే ఇలా ఫ్రిల్స్ పెడుతున్నాను. నేను చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకొని ఇటువైపు కూడా 5 ఇంచుల క్లాత్ వదిలేసి అక్కడ వరకు ఫ్రిల్ పెట్టుకోవాలి. సేమ్ పై వైపును కూడా మనం ఎగస్ట్రా 4 ఇంచులు అయితే తీసుకున్నాం కదా బుట్ట కోసము, ఆ బుట్ట కోసం తీసుకున్న క్లాత్ వరకు అయితే మనము కుచ్చుళ్ళు పెట్టుకోవాలి. చూడండి బుట్ట ఎంత బాగా వచ్చిందో. తర్వాత ఇక్కడ నేను కొంచెం అంచు అయితే 2 ఇంచుల అంచు అయితే తీసుకొని ఇక్కడ పట్టీలాగా స్టిచ్ చేస్తున్నాను. పట్టీ కోసం 1 ఇంచు వెడల్పు అయితే సరిపోతుంది. 1 ఇంచు వరకు ఒక మార్క్ అయితే చేసుకొని మిగిలిన క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. అలాగే మరొక హ్యాండ్ కూడా రెడీ చేసుకొని
ఈ రెండింటిని సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని ఈ మధ్యలో అయితే ఒక టక్స్ ఇచ్చుకొని బ్లౌజ్‌కి జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసేటప్పుడు ఈ చివరి నుంచే జాయింట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మనం మధ్యలో టక్స్ ఇచ్చుకున్నాం గదా! ఆ టక్స్ అనేది కరెక్ట్‌గా షోల్డర్ మీదకి రావాలి. షోల్డర్ మీదకి రాంగా మనకు గాని క్లాత్ గాని కొంచెం ఉన్నట్లయితే ఇంకొక కుచ్చు పెట్టుకోవచ్చు అక్కడ. సేమ్ ఇటువైపున గూడా మనకు క్లాత్ మిగులుతుంది అనుకుంటే ఇంకొక కుచ్చు అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఖర్చుల దగ్గర మీ దగ్గర ఓవర్‌లాక్ ఉంటే ఓవర్‌లాక్ చేసేసుకోండి. లేదంటే మిషన్‌తోనైనా ఇలా నేను చేస్తున్న విధంగానైనా ఇలా రఫ్ చేసుకున్నట్లయితే పోగులు పోకుండా నీట్‌గా ఉంటుంది. తర్వాత ఈ సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలి. దానికోసము ఇలా సమానంగా పట్టుకొని బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ గూడా సమానంగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ గూడా మనకి ఖర్చులు బయటికి కనపడకూడదు అంటే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ గూడా 2 ఒక వైపుకే పట్టుకొని చివరన ఒక కుట్టయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రివర్స్ చేస్తే ఆ ఖర్చులు మొత్తం లోపలికెళ్ళి ఇలా నీట్‌గా ఫినిషింగ్ అయితే ఉంటుంది. రెండవ వైపును గూడా అలాగే స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ స్టిచెస్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మనకు హ్యాండ్ లూజు, అలాగే చెస్ట్ లూజు ఇవన్నీ గూడా మార్క్ చేసుకొని 2 లేదా 3 కుట్లయితే వేసుకుంటే సరిపోతుంది. 2 వైపులు కూడా ఇలాగే స్టిచ్ చేసుకున్నాము అంటే మనకు బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ మీకు నేను ఇంకో చిన్న విషయం అయితే చెప్తాను. ఈ బ్లౌజ్ అంతా గూడా ప్లెయిన్‌గా అనిపిస్తుంది అని చెప్పి నేనైతే దీనికి ఒక చిన్న వర్క్ అయితే చేద్దామని చెప్పి చేస్తున్నాను. అది ఎలా చేశానో చూడండి. గోల్డెన్ బీడ్స్ అలాగే కటింగ్ బీడ్స్ తీసుకొని చిన్న ఫ్లవర్ లాగా అయితే డిజైన్ చేస్తున్నాను. ఇలా డిజైన్ అయితే స్టిచ్ చేశాను. స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి ఫైనల్ లుక్ అయితే చూడండి. చాలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది కదా! ఇంత షార్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ మొత్తం అయితే చూపించాను. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం ఇవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.